మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దినాన్న శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ప్రియ స్నేహితులారా, ఈ దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు ఆయన శరీరధారి ఉన్న దినాలలో బోధిస్తూ వెళుతూ ఉండగా అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు, అనేక మంది సహాయము పొందుతూ ఉన్నారు, దయ్యము నుండి విడుదల పొందుతూ ఉన్నారు. అనేక సత్యాలు ఆయన బోధిస్తూ ఉండగా నిత్య మార్గమును గూర్చి, పరలోకమును గూర్చి అనేక విషయాలు వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఆయన బోధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండగా ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడని యేసు దగ్గరకు యోదయ నుండి వచ్చారు. కొంతమంది వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ప్రధానితో దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూడకపోతే నమ్మరు అని మాట్లాడుతున్నారు. ఇకను నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బాగుపడుతున్నాడు, స్వస్థపరచబడ్డాడు అని చెప్పినప్పుడు ఆ ప్రధాని నమ్మాడు. నమ్మి ఆ మాట చెప్పున ఆయన తిరిగి దేవుని మాట తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుని మాట మీద ఎంత విశ్వాసం ఉంచాడు, ఆయన మాటకెంత లోబడ్డాడు. ప్రగాఢమైన విశ్వాసముతో ఆ మాట విని తిరిగి వెళ్ళిపోతూ ఉండగా పనివారు ఆయనకు ఎదురై అంటూ ఉన్నారు, అయ్యా, నీ కుమారుడు బాగుపడ్డాడు, స్వస్థపరచబడ్డాడు, జ్వరము నుండి విడుదల పొందాడు, ఆరోగ్యముతో ఉన్నాడని వారు కబురు తీసుకుని వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండగా, ఏ సమయాన్ని నా కుమారుడు బాగుపడ్డాడంటే నిన్న 1 గంట సమయానికని చెప్పారు. యేసుప్రభు వారు మాట్లాడిన సమయం కూడా అదే. చూశారండి ప్రియులారా, సమయాన్ని గుర్తించగలిగాడు, మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క సన్నిధానములో తగ్గించుకున్నాడు, దేవుని కార్యాన్ని చూడగలిగాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని మాటకు లోబడుతున్నామా? ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ దేవుని కార్యాలను ఎందుకు జరగటం లేదని అల్ప విశ్వాసముతో జీవితంలో సాగిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయవారిగా, దేవుని మాటకు లోబడేవారిగా ఉంటేనే దైవ కార్యాన్ని మనం చూడగలుగుతాం. రెండవదిగా, లోబడే మనసు ఉండాలి. గర్వపు మనసు ఆయనకి ఇష్టం ఉండదు, అహంకారమైన మనసు ఆయనకి ఇష్టం ఉండదు. గనుక తగ్గింపు జీవితము కలిగి బ్రతికే వారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ దేవుని కార్యాలను ఆసక్తి ఉంచాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. ఒక ప్రధాని మీ మాటకు లోబడి తిరిగి వెళ్ళినప్పుడు అద్భుతమైన స్వస్థత తన కుమారులో నాయనా తండ్రి ఆ బిడ్డ చూసి ఆనందించాడు. అలాగనే నీ ప్రభా, మా జీవితాలు కూడా మీ మాటకు లోబడి ఆయన అనేకమైన దీవెనలు పొందుకోవడానికి నాయన నీ సన్నిధానములు ఇంకను ఆశీర్వదించబడటానికి కృపా సహాయం దయచేయండి. ఎవరి కష్టంలో, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.